పురుషోత్తమ రెడ్డి గారు ఈ రెండు పరిస్థితులు చూశారు కదా. యుగంధర్ చెప్తా ఉన్నారు అక్కడ పోలీసుల దౌర్జన్యం. నిన్న సాక్షిలో వచ్చింది, ఆయన ఎవరో నంద్యాలకు సంబంధించిన ఆయన ఒక సిఐ గారంట, ఆయన మీద ఒక మహిళ ఆరోపణ చేస్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా లేదంటే డిఐజీ గారి దగ్గరికి అక్కడికి వెళ్తే కూడా నువ్వు నాతో చెప్పొద్దు కిందకి వెళ్ళని చెప్పారట. అట్లాగే కడప ఎస్పీ గారు ఒక ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మరుక్షణమే ఈనాడు వాళ్ళు పెద్ద ఘోరం జరిగిపోయినట్టు రాయటం, వెంటనే ఆయన్ని రీపోస్ట్ చేయటం, కోర్టు ఆదేశాలు ఇవ్వటం. ఏమిటి పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? అలాగే ఈ విషజ్వరాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి ఏమవుతోంది? మరోవైపు రకరకాల ఉద్యోగస్తులంతా కూడా సమ్మెల్లోకి ఆందోళన చేస్తున్నారు. నెల్లూరులో ఆత్మగౌరవ సభ, సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను భగ్నం చేశారట. అలాగే మన పిహెచ్సి ఎంప్లాయీస్ వీళ్ళు చేస్తున్నారు. రేపు చలో విజయవాడని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య. బాగుపాలనలో విద్యా వైద్యం సర్వనాశనమయ్యాయని చెప్పి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. సో ఇవన్నీ చూస్తే నిజంగానే ఏపీకి ఏమైందా? ఇంకా సరే మద్యం ఇవన్నీ ఇష్యూలోకి మళ్ళీ వద్దాం. సో ఫస్ట్ పోలీసులు ఈ దౌర్జన్యాలు చేయటం ఏమిటి? వాళ్ళు కేసులు పెడితే పెట్టవచ్చు, ఇందాక ఎవరు చెప్తున్నట్టుగా. సో అట్లాగే మన్యంలో విషజ్వరాల పరిస్థితిని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ రెంటి మీద మీ కామెంట్ ఏమిటి? కుమిల్ గారు, విషజ్వరాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం దూరదృష్టి లోపం, సత్వర చర్యలు తీసుకోకపోవడం వస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పుడు మనం మాట్లాడుతుంది, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్స్ కూడా మనం పరిశీలన తీసుకుంటే మంచినీటి సమస్య వల్ల విషజ్వరాలు వస్తుంటాయి, ఇతర సమస్యలు వస్తుంటాయి అనేది ఒక వాస్తవం. మంచినీటి సమస్య వల్లనే వస్తుంది, పిల్లల పుట్టుకలో కూడా తేడా ఉంటుందని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్లు ఉన్నాయి, బాలల హక్కుల నివేదిక లాంటివి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా మీరు అన్నట్టు ఆర్ఓ ప్లాంట్ మనం రాజుకి తెలుసు, ఉత్తరాంధ్రలో ఒక పెద్ద దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మార్పు చేసే ప్రయత్నం ఒకటి చేశారు. దాంతోపాటు ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడం కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఈ రోజు విషజ్వరాలు కానీ ఇంకోటి వస్తే ఎమ్మడే అడిగిపోవాలి. ఆ గిరిజనులు కానీ ఆ పేదలు అందుబాటులో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు అక్కడికి మండల హెడ్ క్వార్టర్లోనో గ్రామ స్థాయిలో ఉన్న పిహెచ్సిలోకి వెళ్తారు. అంటే పిహెచ్సిలు పటిష్టంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మరొకసారి రుజువు అవుతోంది. కాబట్టి ఇప్పుడు దానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అందువల్ల మంచినీటి సమస్య రాకపోవడం వల్ల సమస్య కావచ్చు, లేకపోతే ప్రాథమిక వైద్యం అనేది నీరు గారిపోవడంలో సమస్య. దీని ఇంకా మెడికల్ కాలేజీల విషయం ఎట్లా ఉంది. కానీ ప్రభుత్వం ప్రాథమిక వైద్యాన్ని మంచినీటి విషయాలు చేయకపోవడం వల్ల వచ్చిన దుష్ఫలితమే ఈ రోజు అక్కడ కనిపిస్తా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా వస్తుంది ప్రభుత్వం జాగ్రత్త తీసుకోకపోతే. రెండోది లా అండ్ ఆర్డర్ సంబంధించి మొన్న అసెంబ్లీలో పేర్లు అవసరం లేదు కానీ ఒక ఎమ్మెల్యే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ చేయలేదని కోసం గొడవ చేశాడు. అంటే మీకు అది లెటర్ బ్యాడ్లు అయిపోయినాయి కానీ పని మాత్రం కాదు. అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ కోసం పని కాకపోతే అసెంబ్లీలో అడిగే పరిస్థితి. అంటే ఆఫీసర్ల కానించి మంత్రి లోకేష్ గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి అందరికి ఇచ్చేసరికి లెటర్ ప్యాడ్లు అయిపోయినాయంట. కాదు అంటే ఏంటంటే ఆయన చెప్పినట్టు జరగలేదని మనం ఇంకో కోణం చూడాలి. ఆయన చెప్పింది బాధితుడు కాదు, అది కూడా కరెక్ట్ కాదు, మార్చేవాళ్ళంతే. మార్చలేదంటే అది నేను అంటుంది ఏంటంటే, అంటే మేము అనుకున్నట్టు సీఐని పెట్టాలి. ఇప్పుడు ఎప్పుడో చూసినామా ఎమ్మెల్యేలు ఎట్లా మేము అనుకుంటే ఎంఆర్ఓని పెట్టాలి అడుగుతారు రాజకీయ నాయకులు. కాకపోతే దాని అవసరం తాడోపేడో తేల్చుకుందాం అనే స్థాయికి రావడం అనేది వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది వ్యవస్థ పైన అనేది ఇంకొక యాంగిల్. ఇప్పుడు ఆ ఊళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేయటం ఏంటి? నంద్యాల, కడప ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది సిఐ స్థాయి ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లనే వాళ్ళకంటే పై ఉన్న వాళ్ళ మీద డామినేట్ చేసే పరిస్థితి ఉండటం ఏంటి? ఒక మహిళకు సంబంధించిన కేసులో ఆడవాళ్ళ జోలికి వస్తే ఇంకేముంది అంతు చూస్తామని పదే చెబుతుంటారు కదా చంద్రబాబు గారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతామని? అదే జోక్యం నేను ముందు చెప్పినట్టు ఒక సిఐ విషయం జోక్యం చేస్తున్నారంటే మేము అనకపోతే ఎస్పీని ఒప్పుకోం, హోంమంత్రిని ఒప్పుకోం, అసలు ఎవరో పోతాం అని చెప్పినారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చెప్పినట్టు జరగాలి అన్నప్పుడు సహజంగా ఎస్పీలు ఏం చేస్తారు? చాలా పరిమితులు ఉంటాయి వాళ్ళకి. ఈ పరిమితులు వచ్చేసినాయి. రెండో అంశం మీరు అన్నట్టు గ్రామాల్లో సహజంగా ఘర్షణలు, ఆధిపత్యాలు వస్తూ ఉంటాయి. వీటి పోలీసులు సరిదిద్దే పనిలో ఉండాలి. మనకు అధికారం ఉంది కదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొట్టేస్తే మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ విలువలు కొట్టుకుంటారు, అది పెరుగుతాయి ఇంకా. కాబట్టి ఎప్పుడు కూడా పోలీసులు పరిస్థితిని సరిదిద్దాలే తప్ప దాన్ని పెంచి పోషించకూడదు. కాబట్టి ఇది పాపం గిరిజన గాడమూరు ప్రాంతాల్లో ఏమైనా పెద్ద సిటీలో జరిగిన ఘటన కాదు. అట్లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటాయని గమనం పెట్టుకొని చేస్తే భవిష్యత్తులో మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. పోలీసులు ఇట్లా విషయాలు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. రైట్.